హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున దాచపల్లి మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో దాదాపు 20 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహించి కొన్ని వేల మంది విద్యార్థులకు ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని నాణ్యమైన భోజనాన్ని అందించినటువంటి ఈ యొక్క కార్యక్రమ ఆర్గనైజర్ మధ్యాహ్న భోజన కమిటీ చైర్మన్ గారు అయినటువంటి తెల్లాకుర సత్యనారాయణ గారితో ఈ రోజున మనం ముఖాముఖి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ముందుగా నమస్కారం సార్. నమస్తే. ఈ రోజున మీరు దాదాపు 21 సంవత్సరం పాటు ఈ కాలేజీకి మధ్యాహ్న భోజనాన్ని దాతల సహకారంతో అందించారని చెప్పేసి తెలిసింది. అసలు మీకు ఈ కార్యక్రమం చేయాలని ఎందుకు అనిపించింది? మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్లో కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ పాఠశాలలో నేర్చుకున్న స్వభావం ప్రకారం ప్రైవేటు విధానానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ పాఠశాలలు డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో రామపురం గ్రామంలో, మా స్వగ్రామం రామపురం, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ విధానం ప్రకారము రామపురంలో ఎలిమెంట్ స్కూల్ డెవలప్ చేయటము, దాని తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ చేయటము, అప్పర్ ప్రైమరీ స్కూల్లో టీచర్ లేకపోతే మ్యాథమెటిక్స్ టీచర్ కోసము 4 సంవత్సరాలు ఓన్లీ లెక్కలు నేను బోధించటము పర్మిషన్ తీసుకొని, ఆ 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు 7th క్లాసు 100% పాస్ అయ్యి పివి రంగారావు గారి ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా 10,000 రూపాయల పారితోషికము రోలింగ్ షీల్డ్ రామపురం స్కూల్కి రావడం జరిగింది. దాని తర్వాత అదే కాన్సెప్ట్ తోటి పల్లెటూరు పిల్లలు, పేద పిల్లలు వేరే ఊర్లకు పోయి 10th క్లాస్ కూడా చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రామపురం అప్పర్ ప్రైమరీ స్కూల్ని అప్గ్రేడ్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకి నేనే చైర్మన్ గా ఉండి ఒక 15 మంది కమిటీ సభ్యులతో రిజిస్టర్ చేయించటము, ఆ రిజిస్టర్ ద్వారా 10th క్లాస్ హై స్కూల్ పర్మిషన్ ఇవ్వమని అడగటము. దాంట్లో ఒక 4-3 సంవత్సరాలు గడిచినప్పటికీ మన కాగిత నర్సిరెడ్డి గారి ఎమ్మెల్యే గారు, శ్రీనివాసు చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ గారి సహకారంతో అప్పుడున్న జిల్లా పరిషత్ విద్యాశాఖ అధికారి ద్వారా మన ఫైలు హైదరాబాద్ పంపటము, డైరెక్టర్ గారు శాంక్షన్ చేయటము, 10th క్లాస్ ప్రారంభించబడింది. 10th క్లాసు ప్రారంభించబడింది కానీ అక్కడ స్టాఫ్ నీలా. ఒక 9 సంవత్సరాలు రామపురం గ్రామ ప్రజలు 5 టీచర్లు ప్రైవేట్ గా పెడితే 5 టీచర్ని రామపురం గ్రామ ప్రజలు వాళ్ళని ఆదరించి వాళ్ళకి జీతాలు ఇచ్చి హై స్కూల్ నిలుపుకోవడం జరిగింది. దాని తర్వాత హై స్కూల్ ఎయిడ్ అవ్వటము, హై స్కూల్ కి కష్టాలని తప్పిపోవటము, తర్వాత బిల్డింగ్ శాంక్షన్ కావటము, హై స్కూల్ బిల్డింగ్ బాగా కట్టడము జరిగింది. ఇందులో ఒక విచిత్రమైంది ఏంటంటే, ఎక్కడైనా 4 ఎకరాలు 5 ఎకరాలు కావాలంటే 4-3 ఇస్తా ఉంటారు. కానీ రామపురం గ్రామంలో 5 ఎకరాలు హై స్కూల్ కావాలంటే 50 మంది రైతులు తలా 4 సెంట్లు 3 సెంట్లు 5 సెంట్లు పశువుల మేతకు వాడే చొప్పదొడ్లని 50 మంది దానం చేసిన సందర్భం అక్కడ ఉన్నది. ఆ హై స్కూల్ డెవలప్ అయిన తర్వాత మేము 96లో బిజినెస్ కోసము దాచేపల్లి రావడం జరిగింది. అక్కడ పడింది మీకు ఇప్పుడు ఈ యొక్క విద్యా అభివృద్ధి పిల్లలకి కార్యక్రమాలు చేయాలి. గవర్నమెంట్ విద్య డెవలప్ వల్ల సామాన్యమైన ప్రజానీకము పల్లెటూళ్ళలో డబ్బులు ఖర్చు కాకుండా చదువుకోవడానికి వీలుంటుంది అనే దృష్టితోనే దాన్ని డెవలప్ చేసిన తర్వాత మేము 96లో పిల్లగాళ్ళ బిజినెస్ కోసము పిల్లగాళ్ళు తిరగటం కష్టం అవుతుందని ఇక్కడికి మారటం జరిగింది. ఈ మారిన సందర్భంలో మేము ఇక్కడ కాలేజీ పీడి ఒకే కాంప్లెక్స్ లో కొంచెం దగ్గరలో అద్దెకుంటం జరిగింది. ఫస్ట్ ఒక వారం 10 రోజుల్లోనే నేను అక్కడ స్కూల్ చైర్మన్ గా చేస్తుంటే ఇక్కడికి వచ్చాను కాబట్టి అక్కడి నుంచి హై స్కూల్ స్టాఫ్, హై స్కూల్ హెడ్ మాస్టర్ సహా 2 రోజులకి 3 రోజులకి మాతో వచ్చి కన్సల్టింగ్ అక్కడ ఏం జరుగుతుంది లేదా మేము ఏం చేయాలనేది ఇట్లా సలహా అడిగిపోతుంటే ఆ పీడీ గమనించి ఒక రోజు ప్రిన్సిపాల్ గారిని తీసుకొని నా దగ్గరికి రావటం జరిగింది. ప్రిన్సిపాల్ గారు, మీరు సరే మీరంతా విన్నామండి, మేము ఒకసారి మీరు కాలేజీని చూడండి, దాని తర్వాత మేము వివరాలు చెప్తామని పిలవటం జరిగింది. నేను ఆ తెల్లారో లేకపోతే 2వ రోజు కాలేజీకి ఎక్కడ ఊరు బయట ఉన్న పాత కాలేజీలో నడుస్తున్న కాడికి పోయాను. ఊరికి చివర అది కోలా వాళ్ళు ఇచ్చిన 10 ఎకరాల స్థలంలో దాతల సహకారంతో 9 గదులు
తర్వాత గవర్నమెంట్ మళ్ళీ 2 గదులు 11 గదులు అక్కడ తయారయ్యి దాంట్లో కాలేజీ నడుస్తా ఉంది నేను పోయేటప్పటికల్లా. నేను పోగానే ప్రెజెంటెడ్ బై చలనాకుల బసవయ్య అని ఒక టేబుల్ ఎదురుగా నాకు అగపడింది. అంటే మా నాన్నగారి పేరు బసవయ్య. అయితే అప్పుడే మేము ఇచ్చిన నాకు అది నేను చూసిందాక నాకు గుర్తుకు రాలేదు. అయితే ఇంకొక ఈ చిత్రం కూడా ఏంటంటాడా, అందరూ సంఘాలు వసూలు చేసే భాగంలో మా దగ్గర కూడా రామపురం చిన్ని నాయకత్వాన ఆయన చైర్మన్ కాలేజీ ఒక గదికి చందాలు వసూలు చేయాలని తలా 500 1000 వసూలు చేస్తా ఉంటే అప్పుడు చిన్ని నా దగ్గరికి రావడం జరిగింది రామపురంలో. ఎట్లా చేద్దాం ఏందనేది అంటే మాకు రామపురంలో గ్రామ కమిటీ, గ్రామంలో ఉమ్మడి డబ్బులు ఉంటాయి ఎప్పుడు, దాన్ని ఆసరా వేసుకొని మీరు 1 వారం తర్వాత రండి ఇడిగా అడిగేది ఎందుకు, నేను గ్రామం తరఫునే ఒక గది ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన అట్లే 1 వారం 10 రోజుల తర్వాత వస్తే అందరిని కూర్చోబెట్టి గ్రామంలో తీర్మానం రాపించి కాలేజీకి రామపురం గ్రామం తరఫున ఒక గది 20,000 రూపాయలు ఆ గది కాయాల. రామపురం గ్రామం తరఫున ఉమ్మడి డబ్బులు తీసి ఇవ్వడం జరిగింది. గ్రామం తరఫునే నిర్మించారు. గ్రామం తరఫున నిర్మించాం ఈడీగా పోకుండా. అది కూడా ఉన్నది. సరే అక్కడికి పోయిన తర్వాత మా ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే 13 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 4 గ్రూపులకు 2 గ్రూపులు అయినాయి. ఈ 13 హెచ్ఈసి సిఈసి. ఇప్పుడు ఒక 15 రోజుల్లో ఒక కమిటీ వస్తుంది. అంటే ఇట్లా సిక్కైన కాలేజీలన్నీ ఇన్స్పెక్షన్ చేసి ఉంచొచ్చా తీసేయచ్చా దాని మీద ఒక కమిటీ వస్తుంది. ఆ కమిటీ వచ్చేటప్పటికల్లా మీరు ఏదైనా చొరవ చేస్తే వాళ్ళు మనకు అనుకూలంగా రాస్తే వచ్చే సంవత్సరం స్ట్రెంత్ పెంచుతామని చెప్తే ఏదైనా ఉంటుందండి, లేకపోతే కాలేజీ పోయేదానికి ఉంటుంది. ఇది కూడా మీరు అక్కడ హై స్కూల్ డెవలప్ చేసి హై స్కూల్ కోసం చాకరీ చేశారు కాబట్టి ఊరు తరఫున మీరు ఇక్కడికి వచ్చిందని తెలిసి మాకు పీడీ గారి ద్వారా తెలిసింది. మేము వచ్చి మీకు చూపిస్తున్నామండి, విషయం మీకు చెప్తున్నాము, దీన్ని మీరు మీ ఇష్టం అండి అన్నట్టుగా చెప్పారు. దాని అర్థం ఏంటంటే దీన్ని పోకుండా చేయమనేది. ఆ రోజుల్లోనే కాలేజీ మూతపడే పరిస్థితి, దాన్ని నిలబెట్టడానికే ముందు బీజం పడింది. మీరు నిలబెట్టడానికే అని పిలవటము, మేము దాన్ని సరేనమ్మని ఆయనకి మాట ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత 2-3 రోజులనే అప్పుడు మండల ప్రెసిడెంట్ కొప్పు సుబ్బమ్మ, ఇప్పుడు మేము లైన్స్ క్లబ్ ఒక 10 మంది 12 మంది తోటి ఒక కమిటీ ఆర్జేడీ దగ్గరికి పోవడం జరిగింది. నోబుల్ గారు అప్పుడు ఆర్జేడీ ప్రిన్సిపాల్ పోయి ఆయన దగ్గర ముందు పర్మిషన్ తీసుకుంది. ఏంటంటే దీనికి ఒక కారణం ఏం చెప్పారంటే అప్పుడు పిల్లగాళ్ళు చేరకపోవడానికి కారణము ఊరికి దూరం అయింది. రోడ్డు వసతి కూడా బాగలేదు. మేము మొట్టమొదటి ఆర్జేడీ గారి దగ్గరికి పోయినప్పుడు ఈ విషయం మీద ఇప్పుడు ప్రస్తుతము జరిగే కాలేజీని ఎక్కడైనా ఊర్లో దగ్గరలో జరపడానికి పర్మిషన్ అడగడానికి పోయాం. అట్లా మేము 10 మంది జీపు తీసుకొని ప్రిన్సిపాల్ తో సహా పోయినప్పుడు నోబుల్ గారు ఓకే ఆయన ఒక్కటే చెప్పాడు, రిటర్న్ గా మేము ఇయ్యలేం కానీ నువ్వు చర్చి కింద చెప్పిన పిల్లగాడి చదువు రావాలి అంతే అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత ప్రిన్సిపాల్ గారు ఉన్నాడు, సరే ఓకే అని వచ్చిన తర్వాత అప్పుడు గఫూరు దాచేపల్లి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గఫూరు పర్మిషన్ తోటి ఇప్పుడు కమిషనర్ గారు వాడే గదిని కాలేజీకి 13 పిల్లలే కాబట్టి కాలేజీకి తీసుకున్నాం. ఆ సంవత్సరం నడుస్తున్న సందర్భంలోనే మరుసటి సంవత్సరం పరీక్షల దగ్గరలో మరుసటి సంవత్సరం వచ్చేటప్పటికల్లా మేము దాన్ని ఆ ప్లేస్ మార్చి అది చాలదని కొంచెం ఎక్కువ మంది అవుతారని మేమేం చేసినామంటే అప్పుడు మేము కూడా కమిటీ తరఫున కొంతమంది బాధ్యతగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అది చేసి ఒక 30 మంది దాకా చేసాం. కమిటీ వచ్చింది, అదే ఈ 3 మెన్ కమిటీ అని. దీని మీద ఏం చేయాలనే దానికి వచ్చింది. గారి దగ్గరికి పోయి మీరు ఒక లెటర్ హెడ్ ఇవ్వండి, ఇప్పుడు రేపు కమిటీ వస్తున్నది, దానికి ఒక మెమోరాండం తయారు చేసి సంతకాలు పెట్టించి అందరం పోయి మాట్లాడదాము, కాలేజీ పోయేటట్టున్నదని చెప్పడం జరిగింది. సరే ఆయన ఏంటంటే కొంచెం నువ్వు రామపురంలో కొద్దిమంది జనము కొద్దిమంది నువ్వు చెప్తే వింటారు, ఇక్కడ ఇంత జనాభా ఊళ్ళో మనం చెప్తే వినరు సత్యనారాయణ, కాబట్టి నువ్వు దీన్ని ఆలోచించు, అయిద్ది అనుకుంటే ఏముంది కాకపోతే అనుకుంటే ఏముంది, నేను చివరికి ఏమన్నట్టు నీకేందో లెటర్ హెడ్ కదా దండగా నీకు. ఇప్పుడు మేము మామూలుగా ఆర్గనైజేషన్ లో మేము రాస్తే దానికి గౌరవం ఉండదు, లైన్స్ క్లబ్ కు ఉండే గౌరవం వేరు. అందుకని నేను లెటర్ హెడ్ రాద్దాము, అయితే కాకపోతే కాదు ఇందులో మనం తీసుకొని మెమోరాండం తయారు చేసి దాదాపు ఒక 150-200 సంతకాలు పెట్టించి ఆ రోజు చిన్నితో సహా ఆయన గుంటూరు పోయినప్పటికే చిన్నితో సహా అంటే చైర్మన్ అందరిని పిలిచి ఒక 50-60 మంది అక్కడ అటెండ్ అయినాం ఆ కమిటీ ముందు. వాళ్ళు నిజంగానే కమిటీ ఆశ్చర్యపోయింది మమ్మల్ని చూసి.
మేము ఈ సంవత్సరం మాకు అనుకూలంగా అంటే కాలేజీ తీసేయకుండా ఉంటే మేము డెవలప్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్ తో మీరు రాసి ఉంటే ఓకే మేము వచ్చే సంవత్సరం ఇంకా పెంచుతామండి అని రాయటం జరిగింది. రాస్తే వాళ్ళు అప్రిషియేట్ చేశారు మమ్మల్ని. దాని తర్వాత సంవత్సరం ఎలిమెంటరీ స్కూల్లో కొన్నాళ్ళు నడిపిన తర్వాత అక్కడ కూడా సంఘ వ్యతిరేక శక్తులు సహజంగానే ఉంటాయి. మరి కాలేజీ నడవకూడదు అనుకునే కాన్సెప్ట్ తోనే వాళ్ళు పనిచేసినట్టు అర్థమవుతుంది. కిటికీలు బాగొట్టి ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ కిటికీలు బాగొట్టి దాంట్లో 2 గదులు ఇచ్చారు మాకు. పంచాయతీ బోర్డు సాలకపోతే 30 మంది అయినప్పుడు ఆ 2 గదులు కిటికీలు బాగొట్టి దుర్మార్గం అది వాడుకుంటున్నారు ఒక భాగం అయితే, ప్రైవేట్ విద్యా వ్యవస్థలు దీన్ని వ్యతిరేకంగా అసలు లేకుండా పోతే అసలు మనకి ఎదురు లేకపోతుంది అనేది ఒక కాన్సెప్ట్. ఈ 2 కాన్సెప్ట్ల మీద వాళ్ళు అంత చేసిన దాంట్లో మాకు అర్థమైనాక ప్రిన్సిపాల్ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ నడిచేది దాంట్లో కాసు పెడతానికి ఆమోదింపజేసి పార్టీ నిర్మాణం ప్రకారం అడగాలి కాబట్టి ఆమోదింపజేసి దగ్గరలో ఉన్న ఆడిటోరియంలో పెట్టడానికి అప్పుడు సొన్నాగొరవ ప్రెసిడెంట్ గారు నడికుడికి సొన్నాగొరవ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. మేము ఒక 5-6 కమిటీ సభ్యుల్లోనే ముఖ్యులు పోయినాం. సరే ఆయన ఒకటే అన్నాడు, ఎడ్యుకేషన్ నువ్వు వచ్చినావు కాబట్టి నేను తీర్మానం రాస్తాను అక్కడ జరుపుకోవటానికి, కానీ కాబట్టి దీనికి రెస్పాన్సిబిలిటీ అంతా నీదే, నువ్వు వాళ్ళకి నాకు చెప్పాలి, నేను మొదటి తీర్మానం రాసిస్తాను నీకు ఆడిటోరియంలో పెట్టుకోవడానికి ఈ సంవత్సరం అని 2వ రోజు 3వ రోజు తీర్మానం పంపించారు. మేము యానివర్సరీ జరిపాం దాదాపు 98-99 ఆ గ్రౌండ్ లోనే జరిపితే 700 మంది హాజరయ్యారు యానివర్సరీ. విచిత్రం, అప్పుడు ఎక్కడ ఎవరు యానివర్సరీ ధర్మం స్కూల్ లెవెల్లో జరిగాయి కానీ కాలేజ్ లెవెల్లో యానివర్సరీ కూడా విచిత్రం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ మేము స్పీచ్ ఆడుకొంచాం కాలేజీ కంపెనీతో. చాలా అప్రిషియేట్ చేశారు. ఆ ప్రభావంతో స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడు కాలేజీలో మాట్లాడే స్థలము టెంపరీగా అడగాలని ఎస్సీ గారికి ఒక దరఖాస్తు చేయడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు అయితే సరే ఆయన తాత్కాలికంగా రాసిన రాదు, మీకు శాశ్వతంగా మేము ప్రతిఫలం తెలుస్తామని అడగమని రాయటము. అట్లే మేము మళ్ళీ అది రాయటము. ఎడ్యుకేషన్ కోసం మేము 97 సెంట్లు కేటాయిస్తాము అని కొలతలు వేసి కేటాయించటము. అప్పుడు 2000 సంవత్సరంలో గంగా కృష్ణమూర్తి గారు జన్మభూమి నిధుల నుంచి 7 లక్షల రూపాయలు మేము ఒక 7 దగ్గర 30,000 2,10,000 కట్టి మొట్టమొదట ఒక 6 గదులు నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత 2002 సంవత్సరం నుంచే మొట్టమొదటిలో బయట నుంచి వచ్చే పిల్లలకి ఒక 30 మంది నుంచి 40 మంది వరకు వచ్చే పిల్లలకి ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనము, 2 పూట్ల భోజనము 2 పూట్ల టిఫిన్ పెట్టి ఇక్కడే పీడబ్ల్యూ వాళ్ళు పెట్టిన క్వార్టర్స్ పాత ఉంటే వాటిల్లో షెల్టర్ ఏర్పాటు చేసి హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. హాస్టల్ 30-40 మందికే బయట నుంచి వచ్చి 3 సంవత్సరాలు అట్లా పెట్టడం జరిగింది. దాని తర్వాత కాలంలో మనకు అవసరమైన పిల్లగాళ్ళు పెరుగుతా ఉన్నారు. మనకు 2 గ్రూపులు పోయి మళ్ళీ 4 గ్రూపులు అయినాయి. ఈ 4 గ్రూపులు వచ్చినప్పుడు దేనికదే ఒక సంవత్సరము మనం పెట్టుకొని సొంత లెక్చర్ అదే కమిటీ లెక్చర్లు పెట్టి నడపడం జరిగింది. తర్వాత పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, స్టాఫ్ ఇచ్చేవాళ్ళు. అట్లా అయిపోయింది. ఇప్పుడు 4 గ్రూపులు, ఇంకా ఎంఈసి కూడా ఉంది 5వ గ్రూపు. తర్వాత ఈ మధ్య కాలంలోనే సిటీ అని కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కొత్త కోర్సు కూడా స్టార్ట్ చేశారు. అది 2 సంవత్సరాలు నడిచింది కానీ ఇప్పుడు మళ్ళీ కరోనా అప్పుడు పిల్లగాళ్ళు వేరకు ఆగింది. అయితే పర్మిషన్ పట్టుకున్నది. మనకు పిల్లగాళ్ళు చేస్తే అది కూడా 5వ గ్రూప్ కూడా చేరడానికి వీలుంటుంది. దాని తర్వాత 3 సార్లు నాబార్డు నిధులు రావటము జరిగింది. ఏదో ఒక రూపంలో కాలేజీ కావాల్సిన గదులు ఏర్పాటు చేయడం జరిగింది. 13 మందితో ప్రారంభమైనటువంటి కాలేజీ ఈ రోజున 170 నుంచి 200 మంది పిల్లలతోటి 323 హైయెస్ట్ వచ్చింది. దినదిన అభివృద్ధి చెందుతుంది, తగ్గింది. మళ్ళీ ఈ సంవత్సరము 100 నుంచి ఈ సంవత్సరం 178 పెరిగింది. మళ్ళీ 178 పెరిగింది. 300 అప్పుడు భోజనం పెట్టింది. 3 ఏళ్ళ తర్వాత అందరికి పెడదాము, మధ్యాహ్నం పూట ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకునే కాన్సెప్ట్ తోటి మళ్ళీ మేమందరం కొంతమంది ముఖ్యంగా దీనికి గురికిస్తాయి మాకు అంచారు వాళ్ళు. అట్లా మేము మాట్లాడుకొని జాబితా తీసుకొని పోయేటప్పుడు కూడా మేము అట్లా పోతుండేవాళ్ళం. అందరూ కూడా మరి బజార్ మొత్తం కాదు, ఏ ఊళ్ళో పెట్టినా సహకరిస్తుండేవాళ్ళు.
ఇప్పుడు దీనికి ట్రస్టీగా మీరు మధ్యాహ్న భోజనానికి ఎంతమంది ట్రస్టీగా ఏర్పడ్డారు? ఇది కాలేజీకి కావాలని పంచాయతీలు తీర్మానం చేయించి పంపమంటే మొత్తం పంచాయతీలు 24 గంటల లోపు 16 పంచాయతీ తీర్మానాలు మండలానికి. ఓకే. 3 సంవత్సరాల తర్వాత మధ్యాహ్నం పెడితే బాగుంటుంది అనుకునే తత్వంలో మధ్యాహ్న భోజనం పెట్టడానికి మొదలుపెట్టి పెడుతున్నాం. దాని ప్రభావం పిల్లగాళ్ళు 323 దాకా హైయెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా తర్వాత తగ్గటము, మళ్ళీ కరోనా తర్వాత తగ్గి మళ్ళీ ఈ సంవత్సరం 178 చేరటం కూడా ఇది. ఈ 178 చేరిన దాంట్లో ఈ ప్రిన్సిపాల్ గారు ఇక్కడ స్టాఫ్ చాలా ఇంట్రెస్ట్ గా 11 హై స్కూల్స్ మన మండలం హై స్కూల్సే కాకుండా బయట మాచవరము, పిన్నెల్లి, తుమ్మలతిరు, మరి కొదంగొళ్ళ, బ్రాహ్మణపల్లి చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి హై స్కూల్ మనకి రావడానికి వస్తున్న కాడి నుంచి ప్రతి హై స్కూల్ కి పోవటము, ప్రతి హై స్కూల్లో చైర్మన్ చెప్పటము, ప్రతి హై స్కూల్ కి ఒక లెక్చరర్ ని ఇన్ఛార్జి పెట్టడం. ఓకే. అక్కడ పిల్లల్ని మళ్ళీ కాలేజ్ వైపు తీసుకొచ్చే విధంగా ఫోన్ నెంబర్ తీసుకోవడం, వాళ్ళతో కన్సల్టింగ్ ఉంటుంది, పేరెంట్స్ ఫోన్ నెంబర్ కన్సల్టింగ్ చేస్తుంది. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాడి మంచి చెప్పర్లు ఇక్కడ చూసుకోవటం, వాళ్ళకి ఏం గ్రూప్ కావాలా ఇది అట్లా చూసే బాధ్యత తప్పు చెప్పడం వల్ల అది 100 నుంచి 170 ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ఇక్కడ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. స్టాఫ్ అంతా తిరుగుతుంటారు, కరోనా తప్ప అంతా తిరిగారు. ఈ సంవత్సరం ప్రిన్సిపాల్ గారి ఇంట్రెస్ట్ తోనే అందరూ బాధ్యత తప్పు చెప్పడం వల్ల 178 మంది వచ్చింది. మళ్ళీ 178 మేమంతా పోవటమే కాకుండా మధ్యాహ్న భోజనం ఉన్నది. మళ్ళీ మేము కూడా ప్రతి స్కూల్లో నన్ను కూడా తీసుకుపోయేవాళ్ళు, మేము హామీ ఇచ్చేవాళ్ళం ఈ సంవత్సరం కూడా పెడతాము అని. తర్వాత ప్రోత్సాహ బహుమతులు కూడా ప్రకటించేవాళ్ళు. 500 పైన వస్తే ఇంత, 550 స్కోర్ విద్యార్థుల ప్రతిభని బయటికి తీస్తారు. 500 పైన వస్తే ఒకటి, 550 పైన వస్తే ఒకటి, 570 పైన వస్తే ఒకటి, 580 పైన వస్తే ఒకటి, అట్లా కేటగిరీ వారీగా పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రకటిస్తుండేవాళ్ళు. దాని ప్రభావమే పోయిన సంవత్సరం 25,000 రూపాయలు ఈ 11 హై స్కూల్స్ లో మేము ప్రెజెంటేషన్ హై స్కూల్లో హైయెస్ట్ స్కోర్లు వచ్చిన విద్యార్థులు పైన వచ్చిన మొత్తానికి బుక్ ఇచ్చింది. ఇది మా అమ్మగారి పేరుతోని కల్నాథ్ వెంకటేశ్వర మేము బ్రదర్స్ ఇస్తాం. అది ఎంతదన్నా కానీ వాళ్ళ పిల్లగాడికి పనికొచ్చే పుస్తకం ఇస్తుంది. అట్లనే ఈ మొత్తం 1150 మంది సుమారు ఉన్న 10th క్లాస్ పిల్లలందరికీ ఈ కమిటీ తరఫున ఎగ్జామ్ ప్యాడ్ జరిగింది. అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారన్నమాట. ఆ 10th క్లాస్ పిల్లల్ని ఏ విధంగా మనం కాలేజ్ వైపు మరల్చుకోవాలనేది అక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటూ కాలేజ్ వైపు మరలించారు. అంతకుముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం అయితే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ కి పోయి మన కాలేజీ కరపత్రం చివరి రోజు అందరు స్టూడెంట్స్ అందరికి ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత స్కూల్స్ పోవటము, స్కూల్స్ పోయిన తర్వాత వాళ్ళతో చెప్పటము, హెడ్ మాస్టర్ మాట్లాడించడము, వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయటము మీరు ఇక్కడికే పంపించండి. దీని ప్రభావం ఇప్పుడు మనం తర్వాత మళ్ళీ పోవటము, స్టాఫ్ తల్లిదండ్రులు ఇళ్లకు కూడా పోవటము, మాట్లాడటము, దాని ద్వారా ఇది పెరిగింది. ఈ సంవత్సరం ఇంకొక పెరుగుతుంది అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మీరు 20 సంవత్సరాల నుండి స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ప్రతి సంవత్సరం దీనికి దాదాపుగా ఎంత ఖర్చు అవుతుందంటారు? ప్రతి సంవత్సరం అంటే దానికి ఒక సంవత్సరం తేడా ఉండదు. మొట్టమొదటి పెట్టిన సంవత్సరంలో 50 మంది 60 మంది ఉండేవాళ్ళు. తర్వాత క్రమేణా పిల్లలు పెరిగే కొద్దికి దాని రేట్ పెరిగింది. మనము పొయ్యి వసూలు చేసే దాంట్లో కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంతో కొంత తగలటము, తగిలితే మళ్ళీ మేము 3-4 ఉన్నోళ్ళం దాదాపు 4,000 3,000 వేసుకోవడం జరుగుతూ ఉంది. మేనేజ్మెంట్ కూడా మొట్టమొదటిలో 7 సంవత్సరాలు 15 రూపాయలు కానీ 20 రూపాయలకు పిల్లగాడికి భోజనం పడేది, ఆ లెక్క కూడా తేల్చేవాళ్ళం. ఇప్పుడు పోయిన సంవత్సరము ఈ సంవత్సరము 31 నుంచి 33 వరకు పడ్డది. పోయిన సంవత్సరం 31 పడితే ఈ సంవత్సరం 32.5 ఆ ప్రాంతంలో పడింది. అయితే ఇప్పుడు మాకు చేత కాకుండా పోయింది కాబట్టి మాకు 82 ఏళ్ళు వచ్చింది కాబట్టి దీంట్లో మా తర్వాత ఇది నడవదేమనే దాంట్లో కాన్సెప్ట్ తోటి దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వడ్డీ డబ్బులతో నడపడానికి కొంత, తర్వాత అడగటం బాధ్యత పెంచడానికి కొంత, ఎక్కువ మంది సభ్యులు తీసుకొని ఒక ట్రస్ట్ పెట్టాలనేది ఒకటి పెట్టాం. శాశ్వతంగా పథకాన్ని కంటిన్యూ చేయడం కొరకు చాలా మంచి ఆలోచన ఇది. దానికి మహాత్మా గాంధీ మధ్యాహ్న భోజన ట్రస్ట్ అని పెట్టి మహాత్మా గాంధీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కాలేజీ మధ్యాహ్న భోజన ట్రస్ట్ అని పేరు పెట్టి రిజిస్టర్ చేశారు. ఆ ట్రస్ట్ చేయాలనుకుంటున్నాం. అంతలోకి మనకి గవర్నమెంట్ పెడతా ఉంది కాబట్టి మళ్ళీ చెయ్యాలన్నా వద్దు అనేది మళ్ళీ కమిటీ సభ్యులు మొన్న మీటింగ్ చేసి అడగటం జరిగింది. అయితే దానికి దీనికి సంబంధం లేదండి. మనం అవసరం అయితే వాళ్ళు ఇస్తే మనం తీసుకున్నాము, లేకపోయినా మన కమిటీని పెడదాము, ఈ డబ్బులు ఇంకో దానికి ఖర్చు పెడదాము, వాళ్ళు ఇస్తే మనకేం లేదని ఒక మెమోరాండం మేము తయారు చేయటము. దాన్ని మాకు ఇస్తే మేము మంచి భోజనము, ఇంతకంటే ఇది బాగానే ఉన్నప్పటికీ ఇంకా మంచి భోజనము మేము మధ్యతో సహా పెడతామని ఒక మెమోరాండము ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ గారికి, అట్లనే ఎడ్యుకేషన్ జిల్లా మేడం గారికి కూడా
ఇవ్వడం జరిగింది. ఈ 22లో 6 లక్షల రూపాయలు ఇచ్చారు మాకు. ఓకే. ఇందులో ముఖ్యమైనది మొట్టమొదటిగా మేము అడగకుండానే ఎదురుగానే కోట స్వామని ఒక పెద్ద ముసలమ్మ, ₹1 కూడా సహజంగా అంత గట్టామా పక్కన అనుకునే మాటలు విని కాలేజీలో మంచిగా చదువుతున్నారని ₹1,00,000 తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చి ఆయన కొడుకు ఓకే మా అమ్మ ఇచ్చినమ్మంది మీకు భోజనానికి శాశ్వత ట్రస్టీకి విరాళంగా ₹1,00,000 ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. ఖర్చు పెట్టాము కూడా కాదు, ఆమె మొట్టమొదటి ఇయటము మరి బాగానే నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ జనరల్ గా ఆ భోజనానికి మనం ఇంటి ముందు పెట్టిన భోజనానికి ఎంతో కొంత డిఫరెన్స్ ఉంది కాబట్టి బాగా పెట్టాం కాబట్టి జనగాల కోరిక, ఇక్కడ స్టాఫ్ కోరిక, అందరూ ఆ కోరిక ఉంది కాబట్టి మేము ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ అందరం పోయి రాజకీయ నాయకులు కలవటం, ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కలవటము, వాళ్ళు మేము పంపిస్తామండి ప్రాసెస్ రావచ్చులే అన్నారు. అయినా ఈ సంవత్సరం రాకపోయినా వచ్చే సంవత్సరం వస్తుంది. ఏ సంవత్సరం రాకపోయినా మేము ఈ కమిటీని విద్యా కమిటీని 22 ఇంకా అవసరం అయితే ఇంకో 10 మంది 5 మంది చేర్చైనా దీన్ని కంటిన్యూషన్ చేయాలనేది గవర్నమెంట్ మాకు ఇచ్చిన అయిపోయినా ఇంకొక రూపంలో ఖర్చు పెట్టడానికి మేము మరి దీనికి సిద్ధంగా ఉన్నాం. దాని ద్వారానే ఇప్పుడు ల్యాబొరేటరీ బోర్డు అంత నవీన పద్ధతుల్లో బాగా చేశారు. మేము ఇప్పుడు ఇది కరపత్రంలో ఈ మొత్తం స్టాఫ్ కూడా మన స్టాఫ్ మొత్తం ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలకి ధీటుగా పబ్లిసిటీలో ముందంజలో ఉంది గవర్నమెంట్ కాలేజ్. వాళ్ళకంటే ముందంజ చాలా డబ్బులు తీసుకొని చెప్పేవాళ్ళు. మేము డబ్బులు వెచ్చించేసి విద్యాదానం అన్నదానంతో పాటుగా డబ్బులు లేకుండా మంచి క్వాలిఫికేషన్ లెక్చరర్లతో చదువు చేపించుకున్నాం. ఓకే. అందుకని అయితే ఏది ఏమైనా క్రేజ్ ప్రైవేట్ కాలేజీల మీద ఉన్నది కానీ దాన్ని పోగొడటానికి మేము ఎంత ప్రయత్నం చేస్తున్నా అది చివరికి సాధించలేకపోతున్నాం. వాళ్ళంత మందే చేరుతాం తప్పితే అందరూ మా దగ్గర చేరట్లేదు. కానీ ఆ ప్రయత్నం బాగా అందుకని ఇది కూడా ఇప్పుడు ఈ సభ్యులు కూడా ఓకే సార్, చాలా ధన్యవాదాలు. ఈ రోజున స్కూల్లో చదువుకున్న పిల్లలు చాలా మంది కూడా స్కూల్ వైపు చూడని రోజుల్లో మీరు విద్యాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఈ విధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏదేమైనప్పటికీ దాచేపల్లి ప్రాంతంలో ఈ ప్రాంతంలో పుట్టి ఈ కాలేజీలో చదువును అభ్యసిస్తున్న విద్యార్థులందరూ చాలా అదృష్టవంతులుగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దాదాపు 22 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఒక మంచి భోజనాన్ని అందిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నటువంటి కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అలానే ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. దాంతో పాటుగా ఈ ట్రస్టీ వారిని కూడా కలుపుకొని ఇంకొంచెం మెరుగైన విధంగా ఈ ఇక్కడ పిల్లలకి మంచి భోజనాన్ని కావచ్చు, ఈ యొక్క కాలేజీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు, కమిటీ వారి సహకారం కూడా తీసుకొని ప్రభుత్వం మరియు కమిటీ తోటి ప్రోత్సాహంతో ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరూ ఈ కాలేజీలో విద్యను అభ్యసించేలాగా ప్రయత్నాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించేసి మా వీడియో చిట్ చాట్లో పాల్గొన్నందుకు. మీ ఛానల్ థ్యాంక్ యూ సార్, మెనీ మెనీ థ్యాంక్స్.